హలో ఎవ్రీవన్. మీరు గనక యూట్యూబ్‌లో ఒక కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేసి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? అసలు మానిటైజేషన్ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుంది? అక్కడిక చెక్స్ ఎలా జరుగుతాయి? అక్కడ రివ్యూ అయిన తర్వాత మనకి ఏ ఔట్‌కమ్ వస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో డెఫినెట్‌లీ మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఒక ఛానెల్ ఆల్రెడీ స్టార్ట్ చేసి మానిటైజేషన్ దాకా వెళ్ళి అక్కడ కాపీరైట్ ఇష్యూస్ వల్ల ఒక ఛానెల్ మానిటైజ్ అవ్వలేకపోయింది. దానివల్ల ఇంకొక ఛానెల్ ఫ్రెష్‌గా క్రియేట్ చేశాను. బట్ ఆ ఛానెల్ సక్సెస్ అయింది. సో, అది ఛానెల్ మానిటైజేషన్ ఎలిజిబుల్ అయింది. సో, ఈ వీడియో డెఫినెట్‌లీ మీకు హెల్ప్ అవుతుంది. సో, సాడ్ రియాలిటీ ఇన్ యూట్యూబ్ అని ఎందుకు అన్నాను అంటే సో, నేను నాకు జరిగిన లైవ్ ఎగ్జాంపులే మీకు చెప్తాను. ఒక ఛానెల్‌ని క్రియేట్ చేశాను. ఆ ఛానెల్‌లో నేను ఎట్లాంటి కంటెంట్ అప్‌లోడ్ చేశాను అంటే నేను సాంగ్స్, వీడియోస్ అప్‌లోడ్ చేశాను. సో, అప్పుడు ఇట్ ఈస్ వే బ్యాక్ అరౌండ్ 2 ఇయర్స్. సో, అప్పుడు ఏం చేశానంటే సాంగ్ మనకి మధ్యలో పల్లవి నుంచి సాంగ్ మధ్యలో అన్ని సాంగ్స్‌లో నేను ఫ్యూజన్ లాగా తెలుగులో ఫ్యూజన్ సాంగ్ ఛానెల్స్ ఎక్కువ లేవు అనుకోని, నేను కొన్ని ఛానెల్స్ కొన్ని సాంగ్స్ అట్లా కలెక్ట్ చేసి 90స్ రిలేటెడ్ 1990స్‌లో సాంగ్స్, మళ్ళీ లేటెస్ట్ సాంగ్స్ అన్నీ కలిపి మధ్యలో నుంచే సాంగ్స్ తీసుకొని ఫ్యూజన్ లాగా సాంగ్స్ క్రియేట్ చేశాను. సో, దానికి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. వాచ్ అవర్స్ కూడా తొందరగా కంప్లీట్ అయ్యాయి. సో, ఐ వాస్ వెరీ హ్యాపీ. ఒక్కొక్క వీడియో పెట్టిన కొద్దీ సబ్‌స్క్రైబర్స్ ఈజీగా పెరిగారు. వాచ్ అవర్స్ కూడా ఈ సాంగ్స్ కాబట్టి డైలీ చాలామంది వింటుంటారు. అందులోనూ మళ్ళీ ఫ్యూజన్ సాంగ్స్ కాబట్టి రెస్పాన్స్ అయితే చాలా బాగొచ్చింది. సో, అప్పుడు అప్‌లోడ్ చేసినప్పుడు మనకే యూట్యూబ్ ఇలా చెప్పదు. అంటే నాకు ఎర్రర్ ఏమొచ్చిందంటే కాపీరైట్ ఇష్యూ వచ్చింది. రెస్ట్రిక్షన్స్ అని మీరు యూట్యూబ్ స్టూడియో చూసుకుంటే గనక అక్కడ రెస్ట్రిక్షన్స్‌లో నన్ అని ఉంటుంది. నన్ అంటే ఏమీ లేదు అని. ఇన్‌కేస్ ఏదైనా ఇష్యూ ఉంటే అక్కడ మనకి డా నోటిఫై చేసింది కాపీరైట్ అని. సో, ఆ కాపీరైట్ నేను దాన్ని డీటెయిల్‌గా చదివాను కూడా. సో, అక్కడ ఏమని వస్తుందంటే, సో, మీరు ఆ కాపీరైట్ ఇష్యూ ఉంది. కానీ ఎవరైతే కంటెంట్ ఓనర్ ఒరిజినల్ క్రియేటర్ ఉంటారో అది వాడుకోవడానికి మీకు పర్మిషన్ ఉంది అని అక్కడ ఉంటదన్నట్టు. సో, దానివల్ల నేను అది పెద్దగా పట్టించుకోలేదు. సో, అక్కడ ఇన్ జనరల్ కదా! సో, కాపీరైట్ ఇష్యూ అయినా కూడా ఆహ్, ఇదేంటి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అని అన్నప్పుడు నేను ఐ వాస్ కాన్ఫిడెంట్ ఇనఫ్ అండ్ ఐ వెంట్ అహెడ్. నేను అన్ని సాంగ్స్ అలానే చేశాను. మానిటైజేషన్‌కి వెళ్ళిన తర్వాత సో, వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఏమని? అప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అని. సో, ఇది చాలా బ్యాడ్ కదా! సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ సరే నాది సాంగ్స్ చేశాను, మ్యూజిక్ చేశాను కాబట్టి ఒక 1 మంత్‌లో అట్లా మానిటైజేషన్ అయింది. సో, చాలామంది బీట్ కుకింగ్ వీడియోస్ కావచ్చు, కొంతమంది వ్లాగ్స్ చేస్తారు. డైలీ వ్లాగ్స్ కానీ, ట్రావెల్ వీడియోస్ కానీ, సో, వాటికి అంతగా ఈ సాంగ్స్ విన్నంతగా ర వాచ్ అవర్స్ అయితే అంత కంప్లీట్‌గా కావు ఫర్ ష్యూర్. నేను ఈ ఛానెల్ రన్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. సాంగ్స్ విన్నంతగానైతే ఈ ఈ మిగతా ఏ కంటెంట్ చేసినా అంత తొందరగా రాదు. సో, అట్లాంటప్పుడు మనము ఇంత కష్టపడి మన ఓన్ టాలెంట్‌తోని కాన్సెప్ట్ మనది, ఎక్స్‌పెన్సెస్ మనవి ఇదంతా చేసి ఎట్ ది లాస్ట్ మనం మానిటైజేషన్ ఆ టైంకి వెళ్ళినప్పుడు మాత్రమే యూట్యూబ్ మనకు చెప్తుంది, యూ ఆర్ యూజింగ్ ద రాంగ్ కంటెంట్ వాటెవర్ ఇట్ ఈస్ రీయూజ్డ్ కంటెంట్. ఏదైనా ఒక వీడియోలో ఎక్కడైనా ఒక చిన్నగా మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చినా కూడా అది కూడా మళ్ళీ రీయూజ్డ్ కంటెంటే అని వాళ్ళు సర్టిఫై చేశారు. సో, అది వెరీ బ్యాడ్ కదా!